హాయ్ గాయ్స్, నమస్తే. మ్యాటర్ ఏంటంటే నేనైతే ఈ రోజు మంచిర్యాలకి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటారా, నాకైతే ఒక చిన్ని క్యూటీ బుజ్జి కోడలైతే పుట్టిందనమాట. అందుకే నేనైతే పొద్దుగాలనే ఇక స్టార్ట్ అయిపోయినా చూడాలని చెప్పేసి. మా అక్క డెలివరీ ఆల్రెడీ 2 days అవుతుంది, కానీ వర్క్ లో నాకు లీవ్ దొరకలేదు. అందుకే ఇక నేనైతే ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. సో బ్యాగ్ అన్ని ప్యాక్ చేసుకుని సికింద్రాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయినా. సికింద్రాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ దిగేసి మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కేసిన. దీనమ్మ ట్రైన్ ఎక్కిన తర్వాత జనరల్ వార్డ్ లో కూడా సీట్ లేవు. రిజర్వేషన్ లోకి వచ్చి ఇక నిల్చున్నాం జమ్మికుంట దాకా. దాని తర్వాత ఇక రిజర్వేషన్ లో ఒక సీట్ దొరికితే ఇక ఫైనల్ కూర్చున్నా. కింద మీద పడి మొత్తం మంచంలో అయితే దిగినా అనమాట. ఫోన్ చేసి ఎవ్వరు కూడా రాలేదు పికప్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు తెలియదు నేను వస్తున్నా అని చెప్పేసి. కనీసం మా అమ్మకు కూడా తెలియదు, మా అక్క కూడా తెలియదు, నా డాడీకి కూడా తెలియదు. నేను దిగినాక మా డాడీకి అయితే కాల్ చేసినా వస్తావా అని చెప్పేసి. నేను షాప్ లో ఒక్కనే ఉన్నా, నేను రాలేనని అన్నాడు. ఇక ఇంటికి పోయే రూట్ కు పోయే వరకు మా ఇంటి దగ్గర వాళ్ళు కలిసారు అనమాట, బ్రదర్ వాళ్ళైతే నన్ను ఇంటికి డ్రాప్ చేసి వెళ్ళిళ్ళు. ఇక ఫైనల్ గా ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మా డాడీ అయితే వంట చేసిన అనమాట. అదే ఇక 2 బుక్కలు లాగిచ్చేసి ఇక బండి తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాము గదర్కనికి. మా కోడలు ఎలా ఉందో చూడాలంటే పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.